వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నా జీవితం పెద్దపల్లి ప్రజలకే అంకితం, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ. ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు. నిరుపయోగంగా మందమరి మున్సిపాలిటీ చెత్త ఆటోలు. మళ్లీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటా, కొప్పుల ఈశ్వర్. ఆలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వై శర్మిలారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి చలపతిరావు పార్టీ నాయకులు జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి చలపతిరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మేము రెడీ అయినా ఒకసారి చూడండి, రెడీ అంతే ఉండండి. కొంచెం చూసుకోండి, చూడు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఓకే, కొంచెం ఎంత మీ బ్యాగ్ పెడితే మాకు ఈరోజు పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలుగుదేశం ఆఫీసులో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అందరూ జరుపుకోవాలని కోరుకుంటాము. అదేవిధంగా రేపు మే 13వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా అందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటాం. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన రెడ్డిపోవు విజయభాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కృషి చేస్తానని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇంతవరకు రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని పెత్తందారుల పరిపాలన చేశారని, బడుగు బలహీన వర్గాల నుండి మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే రాజ్యపాలన చేసుకుని బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని, విద్యావంతులైన వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించినట్లయితే మంచి చట్టాలను రూపొందించి కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కొరకు ముందుకు వచ్చారని, ఒక్కసారి అవకాశం కల్పించి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. నా పేరు రెడ్డిపోవు విజయభాస్కర్. ఈరోజు కర్నూలు పార్లమెంటుకు ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేయడానికి మరి ముఖ్యమైన ఉద్దేశము, నేను సాఫ్ట్వేర్లో 18 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ ప్రజలను కర్నూలు పార్లమెంటులో గ్రామాలు విస్తృతంగా పర్యటించడం జరిగింది. కానీ సమస్యలు చాలా ఉన్నాయి, కనీసం మౌలిక వసతులు కూడా లేక ఉన్నాయి. కానీ వచ్చే పరిపాలకులు 93% ఉండే సమస్యలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అయితే వచ్చేది సమస్యలను సాల్వ్ చేయడానికి వచ్చే నాయకులు వచ్చేసి
ఒక 2%, 3% వాళ్ళు మాత్రం రావడం వల్ల ఆ సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నాయి. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికే ఈరోజు నేను ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అనగదొక్కబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యత వర్ధిల్లాలి. వీరికి మరి ముఖ్యంగా అక్షరము, ఆయుధము, ఆస్తులు లేకుండా కొన్ని తరతరాలుగా ఎంతో అనగదొక్కబడినాయి. అగ్రకులాల దోపిడీ ఎంతో జరిగింది. సో దీనికి కూడా మనము రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి మనం కూడా రాజులు కావాలని ప్రతి ఒక్కరూ నిరుద్యోగంతో ఎంతో 5 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో నిరుద్యోగులు. మీరు ఉద్యోగానికి కూడా అప్లై చేయాల్సింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయండి, అప్లై చేయండి. సీఎంలు కాండి, పిఎంలు కాండి. ఈ భారతదేశాన్ని మార్చాలి. మనలాంటి ఇంటలెక్చువల్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతదేశాన్ని రూపాన్ని మార్చగలిగేది, ప్రజాస్వామ్యాన్ని గెలిపించగలిగేది. లేదంటే కొంతమంది చేతిలో ప్రజాస్వామ్యం బందీగా అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది. సో మరి ముఖ్యంగా యువత చైతన్యం కావాలి. నిద్రమత్తులో ఉండే కొన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడి నిద్రమత్తులో ఆ యువత బయటికి ఆలోచింపజేసి మీ మంచి నాయకుడు మీ కొరకు ఎవరు పరిపాలిస్తారు అనేది. నాలాగా నేను బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి చదువుకుని వచ్చినాను. ఇంటలెక్చువల్ నాకు అందరూ ఓటేయండి. కర్నూలులో ఉండే అన్ని సమస్యలను, పార్లమెంట్లో ఉండే ప్రతి సమస్యను, గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, పత్తికొండలో ఉండే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ, ప్రతి సమస్యను నా వాల్మీకి సోదరులకు ఎస్టీ జాబితాలో కానీ ప్రతి పార్లమెంటు మేనిఫెస్టోను సాల్వ్ చేసి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి పేపర్లో సామాజిక న్యాయం కాదు, సామాజిక న్యాయం అంటే ఆ సమాజంలో అట్టడుగున్న కులాలకు కూడా వాళ్ళను డెవలప్ చేయడమే, సమాజాన్ని అంతా డెవలప్ చేయడమే. ఒక్కరికో ఒక చెంచా ఎమ్మెల్యేని చేయడం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను రెడ్డిపోవు విజయభాస్కర్, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ పరినివారాలు నిర్వహించిన ఈ కళ్యాణమునకు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కొరకు పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ వేద పురోహిత పండితులు దేవదాయచారి తెలిపారు. అనంతరం అన్నప్రసాదం నిర్వహించారు. इदानां सहस्राणि सप्तलक्षापे ऋतवस्त्राणाम् आयमृते मासे पक्षेषु सुवासु सुवनेषु ओम शुभाशोभनामूर्ते श्रीमविश्वधर्मस्य प्रवर्तमानस्य आद्य ब्रह्मणस्य प्राराते श्वेतवरगस्य वैवस्वपुण्यमन्त्रे कलियुगे पुराकाले जम्बुदीपे भरतवर्षे वरद सहस्रसाणे एकाकर्षक्रमेण सर्वरक्षापकर्षे सम्मिलकाले मय ब्रह्मलोके निवासित्यातं या वैनक्षत्रमण्डलपर्यन्तं उत्तरा सहस्रसाणे एकाकर्षक्रमेण सर्वरक्षापकर्षे सम्मिलकाले అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. మరి జీలకర్ర బెల్లం ఎందుకోసం మీరు పట్టుకోండి అమ్మ కలిసి దూరం పట్టు స్వామి స్వామికి ఇట్లా దూరం పట్టండి. ओम श्री गौरी देवताभ्यो नमः श्रीगंधं समर्पयामि आयने पाराद्रसुपुष्पानद्रक्ष पुण्डरीकान् समुद्रः समनसः उदरसः यानाय स्वाहा దండం మీరు కుంకుమ వేసుకొని ఎవరి భక్తులు
ఓం శ్రీ మంగళదేవతాభ్యో నమః ధ్యానమాన షోడోపచార పూజాం కరిసే రెండు కుడుకలు తీసుకొని షోడోపచార పూజాం కరిసే ఆ ప్లేట్ ది ఎదురుగా రావాలి పూర్ణాహుతి ముహూర్తోస్తు నెయ్యి వేయండి స్వామి నెయ్యి వేసి అల్లం వేయండి దర్భంగురాలు బంగారు నెయ్యి చూసుకోండి రాపుగను రక్షించి కృష్ణుని వాయగను కూడున్న ఎదుగుల దీపుడగు సుందరాత్మ నిగుసరి దేవుడెవ్వరు ఈవ సుందర సూర్యనాయమునందు సొంపార జన్మించి శ్రీరామచంద్రుండాన పింపొందేయ దారుని జనవైపున కోరి కోరి వివాహమొందియు రామన కుంభకర్ణుల ధీరతో మర్దించి వెలసిన దేవదేవుడ భగన చరిత రమణీయముగా. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ రామచంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 100 రోజులు పని దినాలు కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటుందని కూలీలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు పనులు హాజరు కావాలన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వారు, బాలింతలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వేసవిలో పనులకు దూరంగా ఉండాలని సూచించారు. మళ్ళా మా చూరు పని పెడతాం మనకి ఉన్న పని దినాలు ఉంటాయి. వానబడి ఈ వడగాలు తగ్గితే మళ్ళీ మీకు అందరికీ ప్రాబ్లం రాదు. ఈ 40 కేళ్ళోడు పగిడాలు ఫిట్స్ వచ్చి హాస్పిటల్ వినాలి చనిపోయినాడు. అంటే అది ఏమన్నా అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది, వచ్చి స్టెరాయిడ్స్ వాడినారు. అది ఈ మధ్యన కోవిడ్ వచ్చిన కొంత పడక ఇవి వస్తున్నాయి. అట్లా కూడా జరిగిండొచ్చు కూడా, కానీ ముందు జాగ్రత్తగా రావద్దు అన్నాడు. ఎందుకంటే 78 ఏళ్ళు వచ్చినాడు ఊళ్ళో చుట్టూరు, అంటే పాములపాడు మండలంలో. కొన్ని రోజులు ఓపిక ఇంటికాడ పెట్టండి, పెన్షన్ ఇచ్చామది కదా. పట్టణ ప్రగతిలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీలకు పరిశుభ్రత నిర్వహణ కోసం కొన్న ఆటో ట్రాలీలను మంచిర్యాల జిల్లా మందమరిలో నిరుపయోగంగా పడి ఉండడం పలు విమర్శలకు తావితీస్తుంది. పట్టణ పరిశుభ్రత కోసం గత ప్రభుత్వం మందమరి మున్సిపాలిటీ 60 ఆటో ట్రాలీలను కేటాయించగా నేడు అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండాలంటే ఆటోలకు డ్రైవర్లను నియమించి ఆటో ట్రాలీలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మందమరి ప్రజలు కోరుతున్నారు.
నామినేషన్ అనంతరం 4000 మందితో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. హాజరైన కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట బీజేపీ ఇన్ఛార్జ్ దట్ల కృష్ణవర్మ. 52 జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన జ్యోతుల వెంకటప్పారావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వ్యవస్థాపరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముందు వెళ్ళే పోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఒక జ్యోతులను ఎవరో నెగ్గడమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్డీఏ అభ్యర్థి నెగ్గి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పార్లమెంటు సభ్యులు కానీ అటు శాసనసభ్యులు కానీ నెగ్గాలనుకుంటే కార్యకర్తలుగా మీలో క్రమశిక్షణ కావాలి, పట్టుదల కావాలి. ఒక్కసారి దయించి గ్రహించండి. నేను ఇంత నిర్మోహటంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అన్యత భావించొద్దు. ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి. నా చుట్టూ మీరు పరిభ్రమించడం కాదు, ప్రజల చుట్టూ పరిభ్రమించాలి. మీరు ఇవాళ నుంచి అప్పుడే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాం. సోదరులారా, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పెట్టుకుంటూ, అలాగే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు రాబోతున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క అభిమానంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క కలయిక అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నామినేషన్ వేసిన చాలా నిడారంభరంగా 5గురు వెళ్ళాం. ఎందుకంటే ఎన్నిక నిబంధనలకు అనుగుణంగానే మనం నడుద్దాం అనేటటువంటి ఆలోచనతో మీ అందరిలోనే కూడా ఉన్న చేతి ఇంత నిడారంభరంగా మన అడౌట్ చేయకుండా, కేకలేసుకోకుండా, తొక్కుకోకుండా, చూసుకోకుండా, మా వాడైతే కాట్రాలపల్లి నుంచి ఎక్కడి దాకా కూడా మొగ్గలేసుకుంటూ వచ్చేవాడు. నామినేషన్ పత్రాలు రండిరా బాబు, తమ్ముళ్ళు కూర్చోండి, ఇలాగొచ్చి విజయానికి నాంది. నేను
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు తన యొక్క నామినేషన్ పత్రాలు జిల్లా ఎన్నికల అధికారి ముజ్మిల్ ఖాన్ కు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా గెలవగానే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రాహుల్ గాంధీతో వాళ్ళ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో అనేక పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే తను ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు కాబట్టి ఇంకా కొత్త సంస్థలు రావడానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన జీవితాన్ని పెద్దపల్లి ప్రజల కోసం పెద్దపల్లి అభివృద్ధి కోసం అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. సార్ కొంచెం nominated as a candidate outside the seat in the House of the People, do swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి 17వ తారీఖు 3వ నెల 2024 నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు మనందరి హక్కు అని, రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును భారతదేశంలోని పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులైన మేము పుత్తూరి రాజు టీం తరపు నుండి ప్రతి వార్డులో ప్రతి పల్లెలో చాలా విరివిగా ప్రచారం చేస్తున్నాం. 18 ఏళ్ళు నిండిన యువతి యువకులందరూ కూడా కంపల్సరీ ఓటు యూటిలైజ్ చేసుకోవాలి. 18 ఏళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఓటు హక్కున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలని ప్రతి వార్డులో ప్రచారం చేస్తున్నాం. దీనికి సహకరించిన తిప్పాపూర్ ఏరియా హాస్పిటల్ ప్రజలందరూ కూడా పేర్కొన్న మా తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో ఈరోజు లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నందు అతి తక్కువ ధరలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో ఉందని తెలిపారు. ఇటు శిబిరంలో సుమారు 200 మందిని పరీక్షించగా అందులో నుండి సుమారు 96 మందికి కంటి ఆపరేషన్లు చేయడం కొరకై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ హాస్పిటల్లో వీరందరికీ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం కొరకు ఈ రోజు రేకుర్తిలోని లయన్స్ క్లబ్ వారి స్వంత రవాణా ఖర్చులు భరిస్తూ రోగులను కరీంనగర్ తీసుకెళ్లారు. కూడా మనం 3 రోజులు 4 ఆధార్ కార్డు తక్కువ ఉందా డాక్టర్? తక్కువ ఉందా? కోట ఏం కాదు, ఎక్కువ ఉంటుంది బాగా. రెండిట్లో పొరలు బాగున్నాయి. ఇప్పుడు పేరు రాయించుకున్న వాళ్ళు అందరూ అక్కడ పోయి కూర్చోరమ్మా. అందరు నిల్చొని ఉంటే మీకే కాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడికి పోయి ఆపరేషన్ చేయించుకోవాలి. పేషెంట్ మీకోసం తీసిన ఫోటో జర అన్ని మన గ్రూప్ లో పెట్టు. డ్రైవర్ నెంబర్ తీసుకున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.